నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే జనవరి 22, 2024 సంవత్సరంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కదా. ఆ రోజు మా ఊరి రామాలయంలో కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ రోజు వీడియో ఇది. ముందు రోజే గుడిని మామిడాకులతో పువ్వులతో అలంకరించేశారు. ఇంకా హోమానికి రాముడికి కలశాభిషేకం చేద్దాం అనుకున్నాము. అందుకని పెద్ద పెద్ద గంగాలాలు ఉంటాయి కదా, అవి కూడా తెప్పించేశారు. ఇంకా సాయంత్రం దీపాలు వెలిగించాలి కదా. దీపాలు వెలిగించడం కోసం ముందుగా దీపాలని కడిగేసి వాటికి పసుపులు కుంకుమ పెట్టేసి తయారు చేసి ఉంచారు. ఇంకా ప్రతిష్ఠ రోజైతే మేము ఇంట్లో కలశాలలాగా తయారు చేసుకొని గుడి వరకు వెళ్ళాము. గుడి దగ్గర అందరూ వచ్చాక మేమందరం కలిపి గోదావరికి వెళ్ళాము నీళ్లు తేవడానికి. గోదావరి దగ్గర నుండి మా దగ్గర ఉన్న కలశాల్లో నీళ్లు నింపుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము అందరము. కలశాలని అందరం గుళ్ళోకి తెచ్చేశాక రాముల వారి ఉత్సవ విగ్రహాలకి ఆ కలశాల్లో ఉన్న గోదావరి నీళ్లతో కలశాభిషేకం చేశాము. గుడి ముందు రంగులతో ముగ్గులు వేశారు. చక్కగా పంచామృతాలతో కూడా అభిషేకం చేశారు. అభిషేకం చేయడం అయిపోయాక హోమం అయితే స్టార్ట్ చేశారు. హోమం అయితే ప్రతిష్ఠ జరిగేంత వరకు చేశారు. అందరూ వచ్చేలోపు నేనైతే కొన్ని వీడియోస్ తీయించుకున్నాను. అందరూ కలశాల్లో నీళ్లు నింపుకొని గుడి దగ్గరికి తెచ్చేశారు. అందరూ వచ్చేసాక పూజ స్టార్ట్ చేశారు. పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి కలశంలో ఉన్న నీళ్లతో రాముడికి అభిషేకం చేస్తున్నారు. అందరికన్నా లాస్ట్లో వేసాము మేమైతే. అప్పటి వరకు అందరూ కంగారు పడిపోయి తోసేసుకొని మరీ వేసేసుకున్నారు. నేను వెళ్ళేసరికి కలశాల మీద ఉన్న కొబ్బరికాయలు కొట్టేసి ఆ వాటర్ని కూడా తెచ్చి వేసేస్తున్నారు. ఈ అభిషేకం అయిపోయిన తర్వాత వెంటనే హోమం అయితే స్టార్ట్ చేసేసారు. అభిషేకం అయిపోయాక మేము ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు కొత్త పల్లకి అయితే వచ్చింది రాముల వారికి. మోస్తున్న వాళ్ళే కొత్త పల్లకి తయారు చేయించి దేవుడికి ఇచ్చారు. అమ్మో, పల్లకి అయితే చాలా బరువుగా ఉంది. కొంచెం సేపు అయ్యాక మేము కూడా హోమం దగ్గరికి వచ్చాము. హోమంలో పువ్వులు, ఆవు నెయ్యి, అక్కడ ధాన్యంతో కలిపి ఏవో పెట్టారు, అవి కూడా వేసాము. పుల్లలు కూడా పెట్టారు. పుల్లలు కూడా హోమంలో వేసి దండం పెట్టుకున్నాము. లాస్ట్లో పూర్ణాహుతి చేశారు. అప్పుడు కూడా హోమం చుట్టూ తిరిగేటప్పుడు మీద పడిపోయి చాలా ఇది అయిపోయింది. అక్కడ చాలా కష్టమైంది. చలివిడి, వడపప్పు, పానకం తెచ్చాము మేమైతే దేవుడికి ప్రసాదంగా. ఆగండి, ఇంకా అయిపోలేదు. ఇది పార్ట్ 1, అంటే ఆఫ్టర్నూన్ వరకు. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు జరిగింది చూపించాలి కదా, అది పార్ట్ 2లో పెడతాను. బాయ్.